జోగి రమేష్‌ని ఏం చేద్దాం? ఇప్పుడు తెలుగుదేశంలో ఇదో అంతర్మథనం. అతన్ని అరెస్ట్ చేసేయాలి, జైల్లో పెట్టించకపోతే పరువు పోతుంది. పబ్లిక్ మనల్ని నమ్మరు. మన కార్యకర్తలు కూడా మనల్ని తిడతారు. ఎందుకంటే ఇది మంచి ప్రభుత్వం అని చెప్తూ మన వాళ్ళకి అన్యాయం చేస్తున్నాం, మన వాళ్ళు ఆల్రెడీ తిడుతున్నారు. కాబట్టి అతన్ని అరెస్ట్ చేయండి అని తెలుగుదేశం నాయకులు చంద్రబాబుకి సూచిస్తున్నారు, లోకేష్‌కి సూచిస్తున్నారు. కానీ అతన్ని అరెస్ట్ చేయడానికి ఏ సాక్ష్యము లేదు. ఆ జనార్దన్ రావు అనే సాక్ష్యం చెల్లుబాటు కాదు. ఎందుకంటే అతను అరెస్ట్ అయ్యాక అతన్ని కస్టడీకి తీసుకున్నప్పుడు కస్టడీలో అతను చెప్పినట్టు ఏ రిమాండ్ రిపోర్ట్‌లో ఇదే అతని చేత స్టేట్మెంట్ తీసుకుని అప్పుడు రిమాండ్ రిపోర్ట్‌లో పెట్టి ఆ తర్వాత అనౌన్స్ చేసుంటే అదంతా నడిచేది. కానీ అత్యుత్సాహపడిపోయి, తొందరపడిపోయి అతనితో స్టేట్మెంట్ పోలీస్ అధికారి ఇంటరాగేట్ చేస్తున్నటువంటి దాన్ని అధికారికంగా రికార్డు చేసి మీడియాకి ఇచ్చేశారు. అక్కడే జోగికి ఒక పెద్ద బూస్ట్ అయిపోయింది. అంటే కస్టడీలో తన ఫోను అక్కడే పోయింది సౌత్ ఆఫ్రికాలో అని చెప్పినటువంటి వ్యక్తి ఫోన్లో సెల్ఫీ వీడియో అని ప్రచారం చేశారు. కానీ అది చూస్తే అర్థమవుతుంది, కావాలని అవతల అతను మర్చిపోతున్నా లేదా దాట వేస్తున్నా సరే కావాలని అతని చేత చెప్పిస్తున్నారు ఎదురుగుండా కూర్చుని అన్నటువంటిది అర్థమైపోయింది. అతను చెప్పే పాయింట్ ఆధారంగా చెల్లుబాటు కాదు. ఇంకోటి అతను జోగికి సంబంధాలు లేవు. ఎందుకు లేవు? ఆ ఊరోడే. ఇతను మధ్య వ్యాపారం చేశాడు, అతను మధ్య వ్యాపారం చేశాడు. జోగి ఎమ్మెల్యేకి వదిలేశాడు, ఇతను చేస్తున్నాడు. అది అతను జోగి చెప్పుకొచ్చినటువంటిది. ఇప్పుడు జోగిని అరెస్ట్ చేద్దామంటే పోలీసులకి ఇది చాలవు ఈ సాక్ష్యాలు. రెండవది అతను ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ ఆధారంగా కూడా రేపు పోలీస్ కస్టడీకి తీసుకున్నాక ఆ కస్టడీలో అతను ఈ వాంగ్మూలం ఇచ్చాడని చెప్పేసి అధికారికంగా రికార్డు చేసి అప్పుడు అరెస్ట్ చేద్దామని చూస్తుంటే ఈలోపుగానే యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళేందుకు జోగి రెడీ అవుతున్నాడు.